వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలని, క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న అనేక సామాజిక వర్గాలు ఎస్సీ జాబితాలో చేర్చాలని మళ్లీ డిమాండ్ చేశాయి. ఈ సమావేశంలో సంఘమేతలు, సామాజిక కార్యకర్తలు, బహుజన సంఘాలు పాల్గొన్నాయని డాక్టర్ జె పూర్ణచంద్రరావు తెలిపారు. దొరికితే చాలు తిని పడుకుందాం, రేపటి సంగతి రేపు చూద్దాం అనే ధోరణి మనకు అలవాటు అయిపోయింది. మన బాగోగులు మనం చూసుకునే పరిస్థితుల్లో మనం చూడట్లే. ఇందాక మిత్రులు కూడా చెప్తున్నారు దేవుడు అన్నీ చూసుకుంటాడని. మరి దేవుడు అన్నీ చూసుకున్నట్టయితే పొద్దున కూలికి ఎందుకు పోతున్నారో చెప్పండి. పొద్దున్నే కూలికి ఎందుకు వెళ్తారో రేపు పొద్దున ఇక్కడికి ఎట్లా వస్తారు మీరు? దేవుడు అన్నీ చూసుకుంటా ఉంటే మన వంతు ప్రయత్నం మనం చేయాలా. ఏ దేవుడైనా చెప్పేదనే, మీరు చేయాల్సింది మీరు చేయండి, నేను చేసేది నేను చేస్తాను. ఏ దేవుడైనా చెప్పేదదే. మరి ఆ రకంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం. అయితే మనం ఏం చేస్తున్నాం? పోరాటం చేసే దగ్గర ఒక దేవుడికి మొక్కుతున్నాం, ఇంకో దేవుడి హుండీలో డబ్బులు వేస్తున్నాం. అవునంటారా కాదంటారా? అది ఎట్లా అని అడగచ్చు. మనం ఎవరైతే మనకు అన్యాయం చేస్తున్నారో వాళ్ళకే మనం హుండీలో డబ్బులు వేస్తున్నాం. ఆ దేవుళ్ళకి, ప్రజాదేవుళ్ళకి. మనకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చబడాలంటే దేవుని దగ్గరికి వెళ్దాం, ప్రార్థన చేద్దాం, మరి సమస్యలు తీర్చుకుందాం. అందరూ లేచినటువంటి ఒక్క నిమిషం ప్రార్థన చేసి తర్వాత కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. సాయంకాల సమయంలో గొప్ప ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ సభను బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఎన్ఎఫ్టీసీని బట్టి, సిసిసిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. దీనికి ఆర్గనైజ్ చేసినటువంటి వీటిని మీరు ఆశీర్వదించి దీవించండి. ఇలాంటి సభలు ఇంకా అనేకలు ఏర్పాటు చేసి దీని ద్వారా అవగాహన అనేకమైనటువంటిది కల్పించి మా యొక్క హక్కులు, మాకు రావాల్సినటువంటి రాజ్యాంగపరమైనటువంటి పోరాటం ద్వారా మేము సాధించుకోవడానికి కృప అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తా ఉన్నాం. దేవసేవలందరిని బట్టి, క్రైస్తవ సహోదరులందరిని బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మా యొక్క ప్రతి అవసరాన్ని తీర్చేటువంటి దేవుడు, దేవుని యొక్క సభని ఇంతవరకు జయకరంగా జరిగించారు. మంచి వాతావరణాన్ని బట్టి వందనాలు. మా యొక్క ప్రతి అవసరాన్ని తీర్చి ఆంధ్ర రాష్ట్రంలో గొప్ప ఉద్యమ జ్వాలలు రగులుతున్నట్లుగా మీ దాసులందరూ కూడా మీరు హెచ్చించి వాడుకోమని, పరిశుద్ధాత్మ అగ్ని దిగి వచ్చినట్లుగా కృప అనుగ్రహించి నడిపించమని, దేవా యొక్క పరిచర్యల ద్వారా మీ సేవ విస్తరింపజేయబడాలా. దాని ద్వారా మా యొక్క ప్రతి సమస్య తీర్చబడడానికి కృప అనుగ్రహించి నడిపించమని క్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడైతే టెంపుల్స్ లో హిందూ టెంపుల్స్ లో మరి ఏ రకమైన ప్రవేశం మెయిన్ సమాజం దూరం పెట్టినప్పుడు ఏం చేయాలి? వాళ్ళ అస్తిత్వం కోసం, ఆధ్యాత్మిక ఏ దేవుడు వీలైతే ఆ దేవుడు ఉన్నారు. అలా మొక్కుకోవడంలో కొంతమంది ముస్లింలు అయ్యారు, కొంతమంది క్రిస్టియన్స్ అయ్యారు. ఈ క్రిస్టియన్స్ అయినంత మాత్రాన ఆధ్యాత్మిక స్వాంతనే కానీ క్రిస్టియన్ అవడం వల్ల వేరే లాభాలు ఏం లేవు. ఎందుకంటే కుల వివక్ష పోలా. ఈ రోజున ఇప్పటికీ ఊరికి దూరంగానే బతుకుతున్నారు కాబట్టి కుల వివక్ష కంటిన్యూ అవుతుంది. అది నిద్ర నటించటం, నిద్ర లేపటం అనేది ఎలా జరుగుతుందంటే, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఈ మెయిన్ పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా రేపు స్థానిక సంస్థల్లో ఓట్లు వేయడం ద్వారా నిరసన తెలియజేస్తారు. అప్పుడే మార్పు వస్తుంది. ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఆ దిశలో పనిచేసి దళిత క్రిస్టియన్లని చైతన్యపరిచి ఇంతవరకు హక్కుల్ని హరించినటువంటి ఈ పార్టీల యొక్క భరతం పట్టడానికి ప్రయత్నిస్తుంది. ఆత్మగౌరవ సభని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ఇందాక మా డీజీ గారు చెప్పినట్లు స్వచ్ఛందంగా తరలి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా దాదాపు 15 మంది ఉంటారు. మేమేమి తరలించలేదండి, డబ్బులు ఇస్తామని చెప్పి, బిర్యానీ ప్యాకెట్లు ఇస్తామని చెప్పి ఏమి తరలించకపోయినా వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా ఈ కాజు మీద నమ్మకంతో వచ్చారు. మరి మన సమస్యల మీద అవగాహన కలిగించడమే ముఖ్య ఉద్దేశంగా మరి ఇవాళ ఈ యొక్క ఆత్మగౌరవ సభ నిర్వహించాం. మరి మేము
క్రైస్తవులుగా మారాం. దానికి కారణాలు కూడా మనకి తెలిసిన కారణాలు. ఊళ్ళోకి రానివ్వలేదు, బళ్ళోకి రానివ్వలేదు, ఊళ్ళోకి రానివ్వలేదు, మూతికి